అల్పపీడన ప్రభావంతో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించడంతో వర్షం నీరు రోడ్లపైకి చేరింది. కొన్ని చోట్ల వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా తడిసి ముద్దైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, కరీంనగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర్, అంటే గత రాత్రి నుంచి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు వాగులు వంకలు ప్రవహిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది సింధూర్. అంటే చందుర్తి మండలం మల్యాల వాగైతే మత్తడు దూకుతున్నటువంటి పరిస్థితి. ఇదే మండలంలో జోగాపూర్ సంబంధించి చూసుకుంటే కల్వట్టు పైనుంచి నీరు వెళ్తున్న నేపథ్యంలో రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. మరోవైపు కోనారావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు, వట్టిమల్ల, బావుసాయిపేట మరియు ఈ వాగులైతే మాత్రం పొంగి ప్రవహిస్తున్నట్టు నేపథ్యం. హనుమాజీపేట నక్కవాగు అయితే ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు వేములవాడకు కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. ఇటు జమ్మికుంట విషయానికి వస్తే జమ్మికుంటలో అంటే హౌసింగ్ బోర్డు కాలనీలో అంటే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోకి నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షం కనుక కంటిన్యూ ఇంకా 48 అవర్స్ ఉందని చెప్తున్న నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోకి పూర్తిగా నీరు వస్తే మాత్రం టోటల్ గా హౌసింగ్ బోర్డులో ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి స్థానిక అంటే హౌసింగ్ బోర్డు ప్రజలైతే కోరుతున్న నేపథ్యం ఒకేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి చూసుకుంటే కూడా ఇటు ఇంకా 48 గంటల వర్షం ఉంది కనుక తప్పనిసరిగా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చూసుకుంటే ఇటు 81251 84683కి కాల్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఇటు పాతిండ్లు కావచ్చు, మరోవైపు ఇటు విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఒకటైతే ఎల్ఎండిలోకి అయితే పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతా ఉంది. ఇంకోవైపు ఇటు ఎల్లంపల్లికి చూసుకుంటూ కూడా కడెం నుంచి భారీగా వరద వస్తుంది కూడా ఇటు 83,520 ఎకర క్యూసెక్ల నీరు ఇంట్లో ఉంది. 1,23,000 క్యూసెక్ల నీరు అవుట్ ఫ్లో ఉంది. అంటే మొత్తం దీని కెపాసిటీ చూసుకుంటే కూడా 20.175 టీఎంసీ ఉంటుంది. అంటే ప్రస్తుతానికి అయితే 18 టీఎంసీల నీరు ఇంట్లో ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 20 గేట్ల ద్వారా 1,23,000 క్యూసెక్ల నీరుని దిగుకొలుతున్నారు సింధూర. ఇంకోవైపు ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే వాటర్ వదులుతున్నారు కాబట్టి పశువుల కాపర్లు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు ఇటు గోదావరిలోకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. మరోవైపు ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇటు పాత బస్టాండ్ కావచ్చు, ఇటు సంజీవయ్య నగర్ లో కాలనీలో కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే గత రాత్రి నుంచి భారీగా వర్షం వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమైన నేపథ్యం ఒకటైతే మరోవైపు ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్పిన నేపథ్యం మరోవైపు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇంకా 48 గంటల వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మాత్రమే బయటికి రావాలని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.